ఆదాయపు పన్ను మార్జిన్ దేనికి పనికిరాదు, ఇదంతా కావాలని బీజేపీ ఆడుతున్న డ్రామా లాంటి ప్రచారాలు కొంతమంది చేస్తున్న వేళ ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఆదాయపు పన్ను మార్జినల్ రిలీఫ్ మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు పన్ను చెల్లించిన అవసరం లేదని స్పష్టం చేశారు. కానీ 12 లక్షల ఆదాయం దాటితే ఆదాయపు పన్ను 4 లక్షల ఆదాయం నుండి స్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించాలని చెప్పారు. దీంతో ఇక్కడే అందరికీ అయోమయం ఏర్పడింది. కానీ అసలు విషయం ఏంటంటే గత సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిధి 3 లక్షలు ఉండేది. అంటే 3 లక్షల ఆదాయం వరకు ఎవరు ట్యాక్స్ కట్టడం అవసరం లేదు. 3 లక్షల ఆదాయం దాటితే స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. కానీ మధ్యతరగతి వాళ్ళకి ట్యాక్స్ భారం పడకుండా ఉండడానికి ఏం చేశారంటే 3 లక్షల ఆదాయం దాటి 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి కట్టాల్సిన ట్యాక్స్ అంతా సెక్షన్ 87A కింద మినహాయింపు ఇచ్చారు. అంటే ఉదాహరణకు ఒకరికి 7 లక్షల ఆదాయం, 3 లక్షల ఆదాయం దాటి 7 లక్షల వరకు అతనికి సుమారు 20,000 పన్ను కట్టాలి. అంటే 7 లక్షలు 3 లక్షలు దిగా మిగిలిపోయిన 4 లక్షల మీద 5% ట్యాక్స్. కానీ 87A కింద ఈ పన్ను 20,000 కట్టనవసరం లేదు. ఇదే ఈ పన్ను 20,000 పన్ను కట్టాలంటే 7 లక్షల్లో 3 లక్షలు తీగా మిగిలిపోయిన 4 లక్షల మీద 5% ట్యాక్స్. కానీ 87A కింద 20,000 కట్టనవసరం లేదు. అంటే పరోక్షంగా 7 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ లేకుండా చేశారు. ఇకపోతే పైన చెప్పింది అర్థమైతే కింద చెప్పే 12 లక్షల పాయింట్ కూడా సులభంగా అర్థమవుతుంది. ప్రారంభ స్లాబ్ గతంలో ఉన్న 3 లక్షల నుండి ఈసారి 4 లక్షలు పెంచారు. అంటే ఎవరు 4 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. 4 లక్షల ఆదాయం దాటిన ప్రతి వాళ్ళు స్లాబ్స్ ఆధారంగా ట్యాక్స్ చెల్లించాలి. అయితే ఈసారి ఈ సెక్షన్ 87A పరిధి పెంచారు. ఎంతంటే గతంలో ఉన్న 20,000 మినహాయింపు ఈసారి 60,000కి పెంచారు. అంటే 60,000 ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు ట్యాక్స్ కట్టడం అవసరం లేదు. ఈ 60,000 లెక్క ఎట్లాగో చూడండి. 12 లక్షల ఆదాయానికి కింద ట్యాక్స్ లెక్క స్లాబ్స్ ప్రకారం చూస్తే 0 నుండి 4 లక్షల వరకు 0, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 4కి 5% అంటే 20,000, 8 నుంచి 12 లక్షల వరకు 10% అంటే 4 అంటే ఇంటూ 10% 40,000, అంటే 12 నుంచి 16 లక్షల వరకు 15%, అంటే 12 లక్షలకి 60,000 ట్యాక్స్ కట్టాలి. ఈ 60,000 సెక్షన్ 87A కింద కట్టన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చారు. అంటే వ్యాపారస్తులు మిగతా వారికి 12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ పడదు. అదే ఉద్యోగస్తులు పెన్షనర్స్ అయితే 12.75 లక్షల వరకు ట్యాక్స్ పడదు. అంతేగాని గతంలో ఉన్న ప్రారంభ స్లాబ్ 3 లక్షలను 12 లక్షలు చేయలేదు. సరే, ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి పెద్ద అనుమానం ఏంటంటే మరి జస్ట్ అంటే ఒక 10,000 ఆదాయం ఈ 12 లక్షలు దాటిన పరిధి దాటిన వ్యాపారస్తులకు 12.75 లక్షలు దాటిన ఉద్యోగస్తులు ట్యాక్స్ ఎలా ఉంటుందని వాళ్ళ వెక్కిరింతల ప్రకారం 12-10 ఆదాయానికి పై స్లాబ్స్ ప్రకారం 60,000 ప్లస్ చివరి 10,000 మీద 15% అంటే 1,500, అంటే 61,500 మొత్తం ట్యాక్స్ కట్టాలి కదా. 12 లక్షల వాడు 0 ట్యాక్స్ కడితే 12.10 లక్షల వాడు జస్ట్ ఒక 10,000 ఆదాయం పెరిగినందుకు 61,500 కట్టడం ఏంటి? అంటే పరోక్షంగా 10,000 ఆదాయం పెరిగినందుకు 61,500 ట్యాక్స్ కట్టాలా? ఇదే న్యాయమని వాపోతున్నారు. ఈ అనుమానం భయం నిజం కాదు. అందుకే ఇటువంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకునే ఈ మార్జినల్ రిలీఫ్ పెట్టారు. దీని ప్రకారం పెరిగిన ఆదాయం కంటే కట్టవలసిన ట్యాక్స్ ఎక్కువ ఉంటే పెరిగిన ఆదాయం అంతా ట్యాక్స్ కింద కట్టేస్తే సరిపోతుంది. మిగిలింది మార్జినల్ రిలీఫ్ కింద కట్టక్కర్లేదు. పై ఉదాహరణలో ఆ వ్యక్తికి 12 లక్షలు 10,000 ఆదాయంకి 61,500 ప్లస్ సెస్ కట్టాలి. ఈ మార్జినల్ రిలీఫ్ ప్రకారం అతను జస్ట్ 10,000 దాని మీద సెస్ కడితే సరిపోతుంది. మిగిలిన 51,500 అతనికి మార్జినల్ రిలీఫ్. ఎందుకు ఇలా పెట్టారు అంటే 12 లక్షల ఆదాయం వరకు 60,000 ట్యాక్స్ పడితే అది ప్రభుత్వం మినహాయింపిస్తుంది. కాబట్టి 0 ట్యాక్స్ వల్ల వారి నెట్ ఆదాయం మళ్ళీ 12 లక్షలే ఉంటుంది. కానీ 12 లక్షల 10,000 వాడికి ట్యాక్స్ 61,500 ట్యాక్స్ కడితే తర్వాత వాడి నెట్ ఆదాయం 11,38,500కి పడిపోతుంది. ఈ నేపథ్యంలోనే 12 లక్షల ఆదాయం వారికి సంబంధించినటువంటి దాంట్లో పోలిస్తే అంటే 11,38,500 తగ్గిపోవడం, అంటే పైన 0 ట్యాక్స్ కట్టిన వాటితో పోలిస్తే వీడికి 51,500 తక్కువ నెట్ ఆదాయం వస్తుంది. ఈ తేడాను సరిచేయడానికి ఈ మార్జినల్ రిలీఫ్ పెట్టి వాడి నెట్ ఆదాయం 12 లక్షలకు తగ్గకుండా ఉండేలా ట్యాక్స్ మినహాయింపు ఇస్తారు. అదే 12.5 లక్షల ఆదాయం అనుకోండి, ట్యాక్స్ కట్టాల్సింది 67,500 ప్లస్ సెస్. ఇక్కడ ట్యాక్స్ కట్టాక వాడి నెట్ ఆదాయం 11,82,500 అవుతుంది. అందుకని ఇక్కడ వాడు 17,500 మార్జినల్ ట్యాక్స్ రిలీఫ్ వస్తుంది. వాడు 50,000 ట్యాక్స్ కడితే సరిపోతుంది. అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే పెరిగిన ఆదాయం కంటే కట్టాల్సిన ట్యాక్స్ ఎక్కువ ఉంటే ఆ కాస్త పెరిగిన ఆదాయం ట్యాక్స్గా కడితే సరిపోతుంది. ఇదే ఉద్యోగస్తులకైతే 12 లక్షల బదులు 12.75 ఆదాయం అనుకుని పై లెక్కలకి వేసుకోండి. ఇంకా అనుమానాలు ఉంటే అడగమని చెప్పి చెప్తున్నారు ఆయన.